పెళ్లి. పెళ్ళనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. అది అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా. సరే ఇద్దరు కూడా పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించాలని ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే, మరికొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇక ఇలా ఎవరిని పెళ్లి చేసుకున్నా జీవితాన్ని మాత్రం పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రారంభిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా పెళ్లి చేసుకోవాలని ఆశ కలుగుతూ ఉంటుంది. అయితే ఇలా పెళ్లికి సిద్ధమైనప్పుడు పెళ్లి సంబంధాలను చూడటం జరుగుతూ చూస్తూ ఉంటాం. అప్పట్లో అయితే 25 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేసుకునేవారు అందరూ. కానీ ఇప్పుడు మాత్రం 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వివాహం చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం పెళ్లిళ్లు కావడం లేదని మనస్తాపం చెందుతున్న వారు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సంబంధాలు చూసినా పెళ్లి సెట్ కావడం లేదు అనే మనస్తాపంతో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకొస్తున్నాయి. ఇటీవల ఒక యువకుడు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చాడు. కాకపోతే ఇది అతనికి మొదటి పెళ్లి కాదు, రెండో పెళ్లి. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. నిర్మల్ భాసర మండలం కిర్గుల్ గ్రామానికి చెందిన శ్రీపాల్ అనే యువకుడు ఉన్నాడు. అయితే అతనికి 34 ఏళ్లు. ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. కాగా అతనికి పెళ్లై 2 ఏళ్ల క్రితం భార్యతో విడాకులు కూడా అయిపోయాయి. ఇక రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎంత వెతికినా మరో పెళ్లి కాలేదు. ఇక 2 ఏళ్లు అవుతున్నా పెళ్లి కావట్లేదన్న బాధతో శ్రీపాల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. చివరికి మనస్తాపంతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.